వస్తాడు మళ్ళీ ఇప్పుడు నిజమైన కేసీఆర్ చూద్దాం. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి గంభీరంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని స్పందించడం బాగుండదు. పార్టీ ఉంది, సంబంధిత మంత్రులను స్పందిస్తారని చెప్పి ఇంకో అంతు లేదు, అడ్డు లేదు, అదుపు లేదు. ఇష్టం వచ్చిన సొలు పురాణాలు, ఇష్టం వచ్చిన ఆరోపణలు. 3 సంవత్సరాల నుంచి ఒకటే సొలు పురాణాలు తప్ప ఒక్కటంటే ఒక పాయింట్ చూపెట్టినారండి. మిషన్ కాకతీయ అనగానే అది మొదలే కాగితాలు కుంభకోణం అంటాడు. మీ చాతగాంతనానికి, మీ లేఖితనానికి ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులు ఎత్తి మీరు దద్దమ్మలాగా పడి ఉంటే మొత్తం తెలంగాణ మైనారిటైజేషన్ వ్యవస్థ నాశనం అయిపోలే. దానికి మీరు సాక్షులు కాదు. అది మీ చేతగాంతనం కాదు, మీ పదవి లాలస కాదు. ఈరోజు వాటిని పునరుద్ధరిస్తుంటే ఆ జేసీబీ మిషన్లు అవి తవ్వుతుంటే వీళ్ళ గుండెలు దొరికినట్టున్నది. కలకలాడుతున్నాయండి. అలా చేపలు పెంచుకుంటున్నారు, రైతులు సంతోషపడుతున్నారు, భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఏం బాధ మీకు? వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? నవీన్ కేసు గురించి కానీ, మియాపూర్ ల్యాండ్ కుంభకోణం గురించి కానీ, నేరల్ల ఇసుక కుంభకోణం గురించి కానీ, క్లబ్బులు పబ్బులైన డ్రగ్స్ మాఫియా గురించి కానీ తీసుకున్న చర్యల గురించి తెలంగాణ సమాజానికి తెలియజెప్తాడేమో అని మేము అనుకున్నాం. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో శాండ్ ల్యాండ్ మాఫియా రెండిట్లల్లా మీ కుటుంబంలోనే మూలాలు తేలుతున్నాయి. మియాపూర్ భూ కుంభకోణంలో మీ పార్టీకి సంబంధించిన కేశవరావు గారు, మీ పార్టీకి సంబంధించిన డి శ్రీనివాస్ గారు, మిగతా వ్యవహారంలో నీ కుటుంబ సభ్యుల పాత్ర, గోల్డ్ స్టోన్ ప్రసాద్తో మీ వాళ్ళు అంటగాగుతున్న పాత్ర స్పష్టంగా ఈరోజు ఆధారాలు బయటపడ్డాయి.